14.5 ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, మేము రాస్తాం వరకే రాస్తాము, అది వాస్తవం కాదని వాళ్ళు తీర్చుకోవాలని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమన్నారు 14.5 ఇచ్చేసాము, మాకున్న హైయెస్ట్ రేట్ అదే అని చెప్పేసి వాళ్ళు అంటారు. 14.5 ఉందని మీ దగ్గర ఆర్డర్ ఏమైనా ఉందా అంటే లేదంట. అలాగే మనం 5% ఆర్డర్ చూపిస్తే అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదిగో మీ అందరికీ కూడా ఇస్తాను ఇందులో ఉన్న ఆర్డర్స్. ఎందుకంటే ఆర్టీసీ అందుకోసం చెప్తున్నాం అంటే మాత్రం గత 30 సంవత్సరాల నుంచి అందరం ఇక్కడ చెప్తున్నాం. కానీ 14, 15, 16, 16, 17లో వ్యాట్ ట్యాక్స్ నిమిత్తం మాకు కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఓన్లీ విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడా లేదు, విజయనగరం జిల్లాలో చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఏదో కింద మీద పడి మేము నెక్కొచ్చాం, కానీ మా ఆస్తులు బస్సులు అన్నీ కూడా అటాచ్ చేసి 1వ నెల నుంచి ఈ రోజు వరకు చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. దీని మీద మేము మినిస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము, తప్పు అని చెప్పేసి ఆయన చెప్పారు. అయినా సరే వీళ్ళు కూడా మాకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వడం లేదు. తర్వాత 14, 15లో మాకు వ్యాట్ ట్యాక్స్ ఇచ్చుంటే మేమందరం కలిసి వెళ్ళి మాట్లాడటం జరిగింది. 14, 15, 15, 16కి 3,30,00,000 రూపాయలు మేము కట్టి ఉన్నామండి. కడితే అప్పుడున్న జేసీ గారు ఎన్ శ్రీనివాస్ గారు మొత్తం అది క్లోజ్ చేసి 15, 16కి మాకు ఏ విధమైన 16, 17కి మాకు ఏ విధమైన సంబంధం లేదు, మీరు ఎక్కడి నుంచి కోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలి అని చెప్పారు. అప్పుడు 16, 17కి మేము ఏం చేసామంటే ఆర్టీసీ ఎండీ గారిని కమర్షియల్ ట్యాక్స్ ఆయన్ని కలిపి ఒక సర్క్యులర్ ఇచ్చారు, 5% ఆర్టీసీ వాళ్ళు కట్టాలని. ఆ సర్క్యులర్ 5% సర్క్యులర్ కూడా మా దగ్గర ఉంది. ఇది ఉంటే ఆర్టీసీ వాళ్ళు 5% డబ్బులు కట్టేశారు. కట్టేసిన తర్వాత 2020లో 14.5 కట్టాలని మాకు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. మేమందరం కలిసి వెళ్ళారు కదా, ఏమంటే 16లో మాకు ఇస్తే 16, 17కి 14.5 కట్టాలంటున్నారు, ఏంటంటే విషయం అని అడిగితే సరే మీకు 16లో సర్క్యులర్ వచ్చింది కదా, అప్పుడు పొరపాటు ఇచ్చుంటే దానికి ఏం సంబంధం లేదని చెప్పి అన్నారు. అప్పటి నుంచి 24 వరకు ఎవరో మాట్లాడలేదు. 2024లో జాన్యువరిలో అందరికీ ఎలా డిమాండ్ నోటీసులు ఉన్నాయని చెప్పి అటాచ్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఏదో 2 నెలలు మేమందరినీ మేనేజ్ చేసుకుని ఏదో కింద మీద పడి ఆపేం, కానీ ప్రస్తుతానికి మా ఆస్తులను మా బస్సుల తాలూకా బిల్స్ అన్నీ కూడా ఆపిస్తున్నారు. ఈ 5% ఆర్టీసీ వాళ్ళు కట్టేమనేమో వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో కట్టలేదంటారు. ఆర్టీసీ వాళ్ళు కట్టేమంటారు. ఆర్టీసీ వాళ్ళు ఏమంటారు, మాకు అటాచ్మెంట్ ఇచ్చారు, మా డబ్బులు మాకు ఇచ్చేయమంటున్నారని మేము నెల వచ్చే ఆర్టీసీ బిల్స్ అన్ని కూడా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మిగిలిన 72 లక్షల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర కట్ చేశారు ఈ 8 నెలల్లో. ఏదో విషయం కరెక్ట్గా చెప్పమని చెప్పేసి మనం చెప్తుంటే కమిషనర్ కూడా చెప్పాడు ఏదో విషయం తేల్చండి అని.